ఎన్నికలే ముద్దు, ఏకగ్రీవాలు వద్దు, అధికార పార్టీకి ఈసీ హెచ్చరిక. ఈ పంచాయతీ ఎన్నికలు మాత్రం అదే అందరూ యునానిమస్ చేసుకుందాము, వెలంపాట వేసుకొని పంచుకుందాం అనుకుంటుంటే కుదరదు, మీరు ఎలక్షన్ జరపండి అని చెప్పని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా కొంత దెబ్బ. అంటే వాళ్ళకి బాగా అధికారం బలం ఉన్న దగ్గర ఏకగ్రీవాలు చేసుకునేటువంటి దానికి కొంత బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంది. బట్ ఎన్నికల కమిషన్ ఎప్పుడు అలా చెప్తున్నది కానీ గ్రౌండ్లో జరిగేటువంటిది గ్రౌండ్లో జరిగిద్ది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎప్పుడు పొలిటికల్గా ఉండేటువంటి దాంట్లో విలేజ్ లెవెల్లో ఏమైందంటే పొలిటికల్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో ఆ లీడర్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కొంత పార్టీతో సంబంధం ఉండదు, పార్టీతో సంబంధం ఉండదు అంటారు కానీ పార్టీలతోటే జరిగిద్ది. అదంతా సింబల్ ఉండదు అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడ సర్పంచులు అందరూ అతని కంట్రోల్లో ఉండాలని చూస్తాడు, దానికి అనుగుణంగానే చేస్తారు, దానికి అనుగుణంగా క్యాండిడేట్ని పెడతారు, మిగిలిన వాళ్ళు ఆపుతారు, వాళ్ళు బెదిరిస్తారు, నామినేషన్లు వేయనివ్వరు, ఇట్లాంటివన్నీ జరిగేటువంటిది ఉండిద్ది. ఎప్పుడైనా పార్టీకి బలం ఏంటి, గ్రామాల సర్పంచులు వాళ్ళు అక్కడ స్ట్రాంగ్గా వాళ్ళు కనుక ఉంటే ఆటోమేటిక్గా పార్టీకి బలం. అందుకని ఏ పార్టీ అయినా కానీ గ్రామాలని పంచాయతీలని తమ కంట్రోల్లో తీసుకోవాలని చూస్తాయి. బట్ ఈ క్రమంలో కూడా ఎవరైనా పని చేస్తారు. కానీ సరే ₹1,00,00,000 ఎకరం భూమి బాగా డిమాండ్స్ పెరుగుతున్నాయండి సార్. అంటే ఊరక ఏదో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంచెం హడావుడి తప్ప, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఉన్న దగ్గర ఏంటంటే కొంచెం పంచాయతీలు చేయడానికి లేదు, కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువ డబ్బులు సంపాదించి ఏదో మేము కూడా పంచాయతీ సర్పంచ్ చేసామనేటువంటి దీనికోసం, మూడోది యుగోల కోసం వీళ్ళది చేస్తూ ఉంటారు. చివరికి పంచాయతీ సర్పంచ్గా గెలిచిన తర్వాత వీళ్ళు చేయడానికి కూడా అక్కడ ఏముండదు, ఫండ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు పంచాయతీలకు కూడా. కాకపోతే గెలిచిన వాళ్ళు ఏమన్నా ఇంట్లో పోయి ఏడుస్తారు, ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా రోడ్డు మీద ఏడుస్తారు పోలింగ్ బూత్ కాడ. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. రాజకీయాల్లో ఇవాళ వచ్చి గాంధీ మహాత్ముడు కానీ లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఎవరు వచ్చినా కానీ డబ్బులే వీళ్ళకి సీట్లు ఎందుకు అనుకునే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీలు లేవు. అట్లాంటి పరిస్థితుల్లో ఉంది రాజకీయం. ఇంకా దాన్ని రాజకీయం గురించి ఇంకా మనం ఎంత చెప్పినా తక్కువ. ప్రజలు మనకంటే వాళ్ళకి బాగా ఎక్కువ తెలుసు. బట్ అనవసరంగా ఈ రాజకీయాలకు పోయి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవటం, వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవటం, ఆస్తులు అమ్ముకోవటం, భూములు అమ్ముకోవటం, లేదా ఇస్తాం అని చెప్పి తర్వాత వాటికి ఇబ్బంది పడటం, ఇవన్నీ అవసరం లేదు. ఖచ్చితంగా మంచిగా సర్వీస్ చేసేవాళ్ళని చూసి సెలెక్ట్ చేసుకోండి, బాగా పనిచేసే వాళ్ళని, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్ళని చూసి గెలిపించుకోండి, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని చూసి గెలిపించుకోండి. కానీ చివరికి ఏంటంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చేటువంటి దానికి ఎవరో బయట నుంచి వస్తారు, ఏదో రియల్ ఎస్టేట్లను సంపాదించి వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారు, వాళ్ళకి ఓట్లు వేస్తారు, వాళ్ళు ఏమో తర్వాత కనపడరు, తర్వాత మళ్ళీ ఖర్చు పెట్టినంతా మళ్ళీ వసూలు చేయాలని మళ్ళీ దందాలు చేస్తారు. మళ్ళీ ఇవన్నీ లేనిపోని సమస్యలు, ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు. సుధాకర్ ఏంటి మరి ఏం జరగబోతుంది? సర్పంచ్ ఎన్నికల్లో పదనెసలు చూడవచ్చు సార్. ఇంతకుముందు మీరు అన్నట్టు గ్రామ పంచాయతీలు పూర్తిగా గత 9.5 సంవత్సరాలుగా నిర్వీర్యం ఉన్నాయి సార్. ఎక్కడ సర్పంచులకు బిల్లులు వచ్చిన పరిస్థితి లేదు. చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బిల్లులు రాకుండా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గ్రామ పరిపాలన వ్యవస్థని. కాబట్టి అయినప్పటికీ కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేకుంటే బిల్డర్లు కానీ ఇతరత్ర వ్యాపారాలు చేసేవారు ఇప్పుడు గ్రామాలకు వచ్చి తమను ఏకగ్రీవం చేస్తే మేము గ్రామాలకు నజరాలను ప్రకటిస్తామంటూ ప్రకటిస్తున్నారు. కానీ ఈ నజరాలను ఎన్నికల కమిషన్ అంగీకరించట్లేదు. ఒకవేళ ఏదైనా అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసి అతను మళ్ళీ నామినేషన్ ఉపసంహరించుకోవాలంటే అతను స్వయంగా ఒకటి రాసి ఇవ్వాల్సి ఉంటుంది సార్. నన్ను ఎవరు మోసం చేయలేదు, నన్ను ఎవరు బలవంతం పెట్టలేదు, నన్ను ఎవరు ఇబ్బందులు గురి చేయలేదు అంటే రాసిస్తేనే అతని నామినేషన్ ఉపసంహరణ చేస్తారు, లేదంటే అతని నామినేషన్ ఉపసంహరణ జరగదు. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది సార్. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. రేపటి వరకు ఒకవేళ ఒకటే నామినేషన్ దాఖలై ఉంటే వారిని సర్పంచ్ గాను లేకుంటే వార్డు మెంబర్ గాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఆ ప్రకటించాలంటే ముందు అంటే ఇప్పుడు జరుగుతున్న విచిత్రాలు చూస్తే ఖమ్మం జిల్లాలో ఒక అభ్యర్థి అయితే ఏకంగా తాను పదవి కాలంలో ఉండే 5 సంవత్సరాలకు సంబంధించి ఆ గ్రామానికి ఇంటి పన్ను నేనే కడతాను, నల్ల పన్ను నేనే కడతాను, అదేవిధంగా ఏదైనా శుభకార్యం అయితే డీజేలు సమకూరుస్తాను, లేదంటే గ్రామానికి సంబంధించి ఒక ఫ్రీజర్ బాక్స్ ఇస్తాను అంటే అనేక రకాల డైపర్లు పంచుతాను, పిల్లలకి ఏదైనా డైపర్లు పంచుతాను అట్లాంటి ఏం లేవా? ఇంకా అక్కడి వరకు మనుషులు పెట్టి బాత్రూమ్లు క్లీన్ చేయిస్తాను సార్. సార్ ఇంకా అక్కడి వరకు ఏం పోలేదు సార్. అక్కడి వరకు ఇంకా పోలేదు. చాలా వరకు అయితే చెప్తున్నారు పాఠశాలలకు వెళ్లే పిల్లలకి పిల్లల్ని గుర్తించి వారికి సైకిళ్లు కొనిస్తాను, ఇలాంటి వాటి పిల్లలకి చదువులు చెప్పిస్తాము, లేకపోతే ఎట్లాంటివి చెప్తాం అనేటువంటిది బాగానే ఉండిద్ది. అంతవరకు పర్వాలేదు కానీ అంతకుమించి శృతి మించితేనే ప్రమాదం.
ప్రమాదం సార్. 26 జనవరి 15th ఆగస్టుకి పిల్లలకు వ్యాసరచన పోటీలు లేకుంటే ఇతరత్ర పోటీలు కండక్ట్ చేసి బహుమతులు ఇస్తాను, ఇలాంటి అనేకం జరుగుతున్నాయి సార్. మరి ఇంత ఇబ్బందులలో ఉన్న సర్పంచులకు బిల్లులు రాకపోయినా ఆత్మహత్య చేసుకున్నా ఇంకా ముందుకు వస్తున్నారంటే రాజకీయంగా వారికి ఒక ఆరాటం ఉంది. అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి సర్పంచ్ తొలిమెట్టు సార్. ఇక్కడ నుంచే ముందు పోతారు కాబట్టి ఇలాంటి చోటు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు వచ్చిన డేటా ఉందా సుధాకర్? ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు సార్. రేపటి వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆ నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయితే ఎప్పటివరకు ఎన్ని నామినేషన్లు, ఆ తర్వాత పరిశీలన, అభ్యంతరాలు, అభ్యర్థుల ప్రకటన. రైట్ సుధాకర్. నెక్స్ట్ అండి, అనుష్క ప్రభాస్లు పెళ్లి చేసిన ఏఐ తరలి వచ్చిన సినీ పెద్దలు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు ఎవరెవరికి ఎలా పెళ్లి చేయాలో వాళ్ళకి ఎలా పెళ్లి చేస్తున్నారు, ఎవరెవరిని గెస్టులను పిలవాలో కూడా వాళ్ళే వాళ్ళే పెళ్లి డిసైడ్ చేసుకుంటున్నారు. చేస్తున్నారు. ఈ దీనికి